మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో విడుదల చేశారు. ఇటీవల మంగళంపేట అటవీ ప్రాంతంలో పర్యటించిన ఆయన అక్కడ ఏరియల్ సర్వే నిర్వహించారు. పెద్దిరెడ్డి ఆక్రమణలకు సంబంధించి తాను చిత్రీకరించిన వీడియోలను ఎక్స్ వేదికగా బయటపెట్టారు. అటవీ భూములు కబ్జా చేస్తే చట్టపరంగా చర్యలకు ఉపక్రమించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళంపేట అటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి తాను చిత్రీకరించిన వీడియోలను ఎక్స్ వేదికగా పవన్ బయటపెట్టారు. మంగళంపేట అటవీ భూములలో 76.74 ఎకరాలు ఆక్రమించారని వెల్లడించారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని, వెబ్లాండ్ ఎంట్రీలు తప్పుగా ఉన్నాయని పవన్ ఆరోపించారు. రక్షిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి పూర్వీకుల భూమి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సర్వే నంబర్లు సబ్ డివిజన్ చేసి అటవీ భూముల్ని ఆక్రమించినట్లు విజిలెన్స్ నివేదికలో తేలిందని పవన్ స్పష్టం చేశారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే న్యాయ నిపుణుల్ని సంప్రదించాలని అధికారుల్ని ఆదేశించారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలను ఆ శాఖ వెబ్సైట్లో వెల్లడించాలంటూ ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది, వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకు తెలియాలని సూచించారు. తప్పు చేసిన వారెవరైనా మినహాయింపు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో అవకతవకలను నిరోధించడానికి, పారదర్శకత పెంచడానికి అటవీ భూముల రికార్డులను డిజిటలైజ్ చేయాలని సూచించారు. అటవీ భూములు జాతీయ ఆస్తులని, వాటిని ఆక్రమించేవారిని, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల్లో చొరబడేవారిని ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.